రాజమహేంద్రవరం ప్రజానికానికి, ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు నమస్కారం. ముఖ్యంగా గత 5-6 నెలలుగా రాజమహేంద్రి ఆర్కెస్ట్రా కళాకారులు అయిన మేమందరం అనేక అధికారుల చుట్టూ, అనేక ప్రజాప్రతినిధుల చుట్టూ మా గోడు విన్నవించుకున్నప్పటికీ మా గోడుని అర్థం చేసుకొని విఎస్బి ఛానల్ వారు మా యొక్క బాధల్ని చిత్రీకరించి ఆ ఛానల్ ద్వారా ప్రసారం చేయడం వల్ల వెంటనే స్పందించినటువంటి మరి నేతాంజన్ రెసిడెన్షియల్ స్కూల్ అధినేత ప్రతాప్ సిన్హా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారు నిజంగా ఇమీడియట్గా ఎటువంటి ఆంక్షలు లేకుండా తక్షణం స్పందించి సుమారు 100 మంది కళాకారులకి నిత్యావసర కిట్లు 120 మందికి నిత్యావసర కిట్లు అందజేసి ఈరోజు నిజంగా ఒక కళాకారులందరూ కూడా ప్రశాంతంగా ఇది జీవించలేక మంచి సహాయం చేశారు. మరొకసారి మా కళాకారుల తరపున ధన్యవాదాలు. అలాగే మేము అనేక మంది అధికారులకి, అనేక మంది ప్రజాప్రతినిధులకి మా గోడు వినియోగించుకున్నాం. ఇటు పేపర్ ద్వారా కానీ లేకపోతే అనేక రకాలుగా మేము స్వయంగా కూడా కలిసి మేము వినియోగించుకున్నాం. ఎవ్వరూ కూడా ఏ రాజకీయ పార్టీ వారు కానీ, ఏ ప్రజాప్రతినిధులు కానీ, ఏ ప్రభుత్వ అధికారులు కానీ, ఏ నాయకులు కానీ మాకు ఎటువంటి సహాయం ఇంతవరకు చేయలేదు. గత నెలలో మరి స్పందించినటువంటి ఆకుల సత్యనారాయణ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దయచేసి ఎక్కడైనా సరే మా రాజమండ్రి ఉన్న కళాకారులు సుమారు 200 మంది ఉన్న కళాకారులని ఆదుకోవాల్సిందిగా మరొక్కసారి విఎస్బి ఛానల్ ద్వారా 800 మంది 200 కుటుంబాలు దగ్గర ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరి నిత్యావసర సరుకులు పరంగా కానీ, మరొక ఆర్థిక పరంగా కానీ ఏ విధంగా సరే ఆదుకునే మమ్మల్ని కొంచెం ఒక గట్టును పడేస్తారని కోరుకుంటున్నాం. మరి సుమారు 5 నెలలకి ఎటువంటి ప్రోగ్రాలు లేక రాజమండ్రిలో ఉన్న కళాకారులందరూ చాలా బాధపడుతున్నాం. దయచేసి అర్థం చేసుకొని మరి ఈరోజు మాకు సహకరించిన ప్రతాప్ సిన్హా గారిని మరొక్కసారి వేడుకుంటూ, అలాగే ప్రతాప్ సిన్హా గారి ద్వారా వారు చేసినట్టుగా వివిధ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ కూడా స్పందించి మాకు తక్షణం సహాయం చేస్తారని మరొకసారి నమస్కరిస్తూ నేను మీ ఎం దుర్గా పణికుమార్, ఆర్కెస్ట్రా కళాకారుల సంఘం.